ఏడాది పాలనలో ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేసిందో చూద్దాం. తల్లికి వందనం 15,000, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, వృద్ధాప్య పెన్షన్ 4,000, దివ్యాంగుల పెన్షన్ 6,000, మత్స్యకారులకు 20,000, అర్చకుల గౌరవ వేతనం 15,000, బీసీలకు ఆదరణ పథకం కింద 1,000 కోట్లు, నాయి బ్రాహ్మణులకు గౌరవ వేతనం 25,000, ఇమాం మౌజర్లకు గౌరవ వేతనం 15,000, ఎస్సీలకు స్వయం ఉపాధి కింద 341 కోట్లు, రైతులకు 1,674 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు, పోలవరం నిర్వాసితులకు 997 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవ పాత బకాయిలు 4,300 కోట్లు, ఉద్యోగులకు జీపీఎఫ్ సిపిఎస్ 8,000 కోట్లు, ఉపాధి హామీ బకాయి 3,100 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 2,832 కోట్లు, రాజధాని రైతుల వార్షిక కౌలు 400 కోట్లు, కాంట్రాక్టర్లకు 750 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్ బకాయి 3,100 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ బకాయి 2,600 కోట్లు, ఏపీజీఎల్ఐ బిల్లులు 1,000 కోట్లు, పోలీసుల లీవ్ బకాయిలు 214 కోట్లు, అమరావతికి గన్నవరం విమానాశ్రయానికి భూములిచ్చిన రైతుల బకాయి 244 కోట్లు, విద్యుత్ శాఖ డిస్కంల బకాయి 500 కోట్లు, నరేగా బకాయిలు 626 కోట్లు, వసతి దీవెన బకాయిలు 989 కోట్లు, పీజీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 450 కోట్లు, కోడిగుడ్ల బకాయిలు 200 కోట్లు, చిక్కీ బకాయిలు 56 కోట్లు, ఆయాలు వాచ్మెన్ జీతాలు 352 కోట్లు, విత్తన రాయితీ బకాయి 220 కోట్లు, మైక్రో ఇరిగేషన్ కంపెనీల బకాయిలు 1,166 కోట్లు, పామాయిల్ కంపెనీల బకాయి 239 కోట్లు, పశువులు కోల్పోయిన రైతుల పాత బకాయి 119 కోట్లు, మత్స్యకారులకు జగన్ ప్రభుత్వం పెట్టిన డీజిల్ బకాయిలు 10 కోట్లు, రవాణా గోధుమల బకాయిలు 33 కోట్లు, నీరు చెట్టు బిల్లుల చెల్లింపు 256 కోట్లు, ఎన్టీఆర్ విదేశీ విద్యా బకాయి 33 కోట్లు, పేదల ఇంటి నిర్మాణ బకాయి 50 కోట్లు, మదనపల్లె డిగ్రీ కాలేజ్ సిబ్బందికి 23 నెలల బకాయి, సత్యసాయి తాగునీటి సరఫరా పథకం కార్మికుల వేతనాలు 30 కోట్లు, జగన్ ప్రభుత్వ టీడీఎస్ బకాయి 265 కోట్లు, ఎంఎస్ఎంఈ బకాయిలు 378 కోట్లు, డ్రగ్స్ మెడిసిన్ బకాయి 100 కోట్లు, విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ 788 కోట్లు, 10 లక్షల లోపు ప్రభుత్వ కాంట్రాక్టులు చేసిన వారికి 506 కోట్లు, ప్రభుత్వంలోని వివిధ శాఖల బకాయిలు 366 కోట్లు, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రైతులకు ఈ నెల 21న అన్నదాత సుఖీభవ నిధులు. ఇంతకన్నా అద్భుతం ఏముంటుంది? ఇంతకన్నా ప్రజలను ఎవరు చక్కగా పరిపాలిస్తారు? ఇంతకన్నా మంచి నాయకుడు మనకు ఎక్కడ దొరుకుతాడు?